కొత్తగా కాపురానికి వచ్చిన లవంగికి పుట్టింటి మీద బెంగ జాస్తిగా ఉండేది. ఆమె చీటికి మాటికి పుట్టింటికి వెళ్లి తల్లిని చూసి వస్తూ ఉండేది. ఆ తల్లి కూడా లవంగికి తగ్గదే. ఒకనాడు ఒక మనిషి వచ్చి లవంగితో, మీ అమ్మగారి పరిస్థితి ఏమీ బాగోలేదు, నిన్ను వెంటనే బయలుదేరమ్మన్నారు అన్నాడు. ఈ మాట వింటూనే లవంగి కట్టుబట్టలతో పుట్టింటికి బయలుదేరి వెళ్లిపోయింది. ఆమె తమ కన్నవారి ఊరు కోవెల పక్కగా పోతూ తన తల్లికి బాగైతే తన భర్త చేత ఆ కోవెల చుట్టూ 100 పొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కుకున్నది. లవంగి తల్లి బావి దగ్గర కాలుజారి పడితే తొంటి బెణికింది. మర్నాటికే ఆమె లేచి తిరిగింది. అయినా లవంగి ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో తన మొక్కు సంగతి చెప్పి పొర్లు దండాలు పెట్టడానికి బయలుదేరమన్నది. నువ్వు కూడా రావాలి. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు నాకు జలుబు చేసింది, అది తగ్గితే దేవుడికి నిలువు దోపిడి నీ చేత ఇప్పిస్తానని మొక్కుకున్నాను అన్నాడు భర్త. లవంగి గుండె ఆగినంత పనయింది. ఆమె తన మొక్కు సంగతి మళ్లీ ఎత్తలేదు. కొత్తగా కాపురానికి వచ్చిన లవంగికి పుట్టింటి మీద బెంగ జాస్తిగా ఉండేది. ఆమె చీటికి మాటికి